సో మనం ఇప్పుడు డైనట్రేస్ హోమ్ పేజ్లో ఉన్నాం. సో వన్ ఏజెంట్ ఇన్స్టాలేషన్కి మనం ఫస్ట్ సర్చ్లోకి వెళ్ళి డిప్లాయ్ వన్ ఏజెంట్ పేజ్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ మనం ఓఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. విండోసా, లినక్సా, ఏఎక్సా, సోలారిసా, వాటెవర్ ఏదైతే అది. నేను ఇప్పుడు ఒక విండోస్ సర్వర్ పైన చేస్తాను ఇన్స్టాలేషన్. సో నేను విండోస్ సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత మానిటరింగ్ మోడ్ ఏమో ఫుల్ స్టాక్ తీసుకున్నా. మనకి ఫుల్ స్టాక్ కానీ ఇన్ఫ్రా ఆర్ డిస్కవరీ మోడ్ అని ఉంటాయి. నేను ఇక్కడ ఫుల్ స్టాక్ తీసుకున్నా. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం క్రియేట్ టోకెన్ పైన క్లిక్ చేయాలి. క్రియేట్ టోకెన్ క్లిక్ చేసిన తర్వాత మనం మానిటరింగ్ మోడ్ సెలెక్ట్ చేసుకొని, తర్వాత ఒకవేళ నెట్వర్క్ జోన్ ఉంటే నెట్వర్క్ జోన్ మీ ఆర్గనైజేషన్లో యూజ్ చేస్తే కనుక నెట్వర్క్ జోన్ సెలెక్ట్ చేయాలి. చేసి హోస్ట్ గ్రూప్ ఏమో నేను ప్రస్తుతానికి ఇక్కడ టెస్ట్ డైనట్రేస్ అని తీసుకున్న హోస్ట్ గ్రూప్. మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి మీ హోస్ట్ గ్రూప్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకున్నాక మనకి ఈ రెండు కమాండ్స్, ఇప్పుడు కనిపించే రెండు కమాండ్స్ ఆటో జనరేట్ అవుతాయి. ఈ రెండు పవర్ షెల్ కమాండ్స్. ఫస్ట్దేమో డౌన్లోడ్ కమాండ్, సెకండ్దేమో ఇన్స్టాలర్ కమాండ్. సో ఫస్ట్ పవర్ షెల్ కమాండ్ వన్ ఏజెంట్ని డౌన్లోడ్ చేస్తుంది, సెకండ్ కమాండ్ ఇన్స్టాల్ చేయడానికి. సో ఈ రెండు మనం జస్ట్ కాపీ చేసుకొని ఒక నోట్ ప్యాడ్లోకి కాపీ చేసుకుందాం ఫస్ట్. దాని తర్వాత ఈ రెండు యాక్చువల్లీ మనం మన ఎక్కడైతే అప్లికేషన్ హోస్ట్ అయిన సర్వర్ ఉంటుందో ఆ సర్వర్లో మనము ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇది మన నోట్ ప్యాడ్లోకి కాపీ చేసుకున్నాను నేను ఫస్ట్. ఇక్కడి నుంచి నేను మన విండోస్ సర్వర్లో లాగిన్ అయ్యి ఇక్కడ పవర్ షెల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో మనం ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను ఒక సి డ్రైవ్లో టెంపరీ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా, సి టెంప్ అని. ఆ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని జస్ట్ ఇప్పుడు ఫస్ట్ పవర్ షెల్ కమాండ్ని మీరు జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసి రన్ చేయండి అంతే. జస్ట్ మీరు హిట్ ఎంటర్. తర్వాత మనకి వన్ ఏజెంట్ డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అయిన తర్వాత ఒకసారి డిఐఆర్ కమాండ్ అంటే జస్ట్ డౌన్లోడ్ అయిన వన్ ఏజెంట్ని చూపించడానికి. సో ఇది ఇక్కడ హైలైట్ చేసింది, మనకు వన్ ఏజెంట్ ఫైల్ డౌన్లోడ్ అయింది. దాని తర్వాత మనం ఇన్స్టాలర్ కమాండ్, ఆ సెకండ్ది ఇప్పుడు హైలైట్ చేసిన ఇన్స్టాలర్ కమాండ్ రన్ చేస్తే ఆ వన్ ఏజెంట్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసేస్తుంది అది ఆ ఫోల్డర్లోకి. సో మనకి వన్ ఏజెంట్ ఇన్స్టాల్ అయిపోయినట్టే. ఈ రెండు కమాండ్స్ రన్ చేసిన తర్వాత మీరు వచ్చి మళ్ళీ మనకి డిప్లాయ్మెంట్ స్టేటస్ పేజ్లోకి వచ్చి చూస్తే మనకి మన హోస్ట్ సో మనకి వన్ ఏజెంట్ డిప్లాయ్ అయిపోయింది. మన హోస్ట్ మానిటరింగ్లో ఉంది ఇప్పుడు. సో మీరు కింద చూస్తే ఈ ప్రాసెసెస్ అవన్నీ ఇంకా రీస్టార్ట్ చేయమని అంటే ప్రాసెస్ రీస్టార్ట్ అడుగుతుంది, అంటే కంప్లీట్ మెట్రిక్స్ మనకి డిస్ప్లే చేయడానికి. సో ఇదైతే వన్ ఏజెంట్ ఇన్స్టాల్ చేయడానికి ప్రాసెస్. మీరు డిప్లాయ్మెంట్ స్టేటస్ కాకుండా మళ్ళీ మన హోస్ట్స్ పేజ్లోకి వెళ్తే, సెర్చ్లోకి వెళ్ళి హోస్ట్ క్లాసిక్ అని ఉంటుంది. హోస్ట్స్లోకి వెళ్తే అక్కడ కూడా మనకి ఏదైతే వన్ ఏజెంట్ డిప్లాయ్ చేసామో ఆ హోస్ట్ అక్కడ లిస్ట్ అయ్యి ఉంటుంది. దానిలో మనకి సో ఇది ఉన్న ఓన్లీ వన్ హోస్ట్ మనకి ఇప్పుడు మనం చేసిన హోస్ట్ అది. సో ఆ హోస్ట్ ఓపెన్ చేస్తే మీకు మన మనం ఇప్పుడు మానిటర్ చేస్తున్నాం మన ఈ విండోస్ సర్వర్ని. సో సిపియు, మెమరీ, డిస్క్ యూసేజ్ అన్ని మెట్రిక్స్ వస్తున్నాయి మనకి యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడే మానిటరింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి సో ఓన్లీ కొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి. బట్ సో ఇది కింద మనకి ప్రాసెసెస్, ఇవన్నీ ప్రాసెస్ లిస్ట్ ఆఫ్ ప్రాసెసెస్ ఇవన్నీ మన విండోస్ సర్వర్ పైన ఉన్నవి. అండ్ డిస్క్ యూసేజ్, నెట్వర్క్ మెట్రిక్స్ కూడా వచ్చినాయి.
పబ్లిక్ మానిటరింగ్ కూడా ఎనేబుల్ చేసాం కాబట్టి డౌన్లోడ్ చేసేటప్పుడు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇక లాగ్ సోర్సెస్ కూడా వచ్చినాయి. సో ఇది మనం వన్ ఏజెంట్ ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్. మీకు ఒకవేళ ఇన్స్టలేషన్ టైంలో ఏమన్నా ఒకవేళ ఏమైనా ట్రబుల్ షూట్ చేయాల్సి వస్తే ఎక్కడైనా స్ట్రక్ అయితే కనుక కమెంట్ చేయండి, నేను మళ్ళీ వాటికి రెస్పాండ్ అవుతా, లేకపోతే ఒక ట్రబుల్ షూటింగ్ స్టెప్స్తో ఒక వీడియో అన్నా చేస్తా.